21A, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 21A. జనరల్గా భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ 21 ఆర్టికల్ ఏం చెప్తుంది? 21వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జీవించే హక్కు గురించి చెప్తుంది. అయితే జనరల్గా మనకి విద్య అనేది ఇప్పుడు ఒక ఉమ్మడి జాబితా. గతంలో అయితే విద్య అనేది ముందుగా కేంద్ర జాబితాలో ఉండేది. మన గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు విద్య అనేది కేంద్ర జాబితా నుండి మనకి రాష్ట్ర జాబితాలోకి వచ్చింది, అంటే మన ఉమ్మడి జాబితాలోకి వచ్చింది. అంటే మీ ఇప్పుడు రాష్ట్రం ఉంటుంది, కేంద్రం ఉంటుంది. అంటే మీ విద్యపై రాష్ట్రం యొక్క ఆధిపత్యం ఉంటుంది, కేంద్రం సంబంధించిన ఆధిపత్యం ఉంటుంది, రెండు సంబంధించిన నిధులకు సంబంధించి కూడా షేరింగ్ ఉంటుంది. వాటిని ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. మనకి ఇక్కడ 21A ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే మనకి 2002 వెరీ వెరీ ఇంపార్టెంట్, అది 2002 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. 2002 సంవత్సరంలో 2002 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం జరిగింది. దానికి సంబంధించి జనరల్గా ముందు ఆదేశ సూత్రాల్లో 45వ ఆర్టికల్ ఉండేది. ఆదేశ సూత్రాల్లో 45వ ఆర్టికల్ ఉండేది. 45 ఆర్టికల్ చెప్తుంది 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్తుంది. ఇది గతం, మళ్ళీ అమెండ్మెంట్ చేశారు, దాన్ని సవరణ చేశారు, అది మరి చెప్తాను. ప్రస్తుతం అయితే 45వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని 45 ఆర్టికల్ ఆదేశ సూత్రాలు ఉంది. అయితే ప్రాథమిక హక్కులో లేదు కాబట్టి మనకి విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలని చాలామంది పోరాడారు. గోపాలకృష్ణ గోఖలే కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ చాలామంది పోరాడారు. అయితే దీన్ని బ్రిటిష్ వారు ఎవరు పట్టించుకోలేదు. అయితే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సబ్ ఆర్టికల్ ఏనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విద్య అనేది మనకి ప్రాథమిక హక్కుగా మారింది. అయితే దాన్ని చట్టరూపం మార్చడానికి, అంటే మీ ఒక చట్టం ఒక ప్రాసెస్ ఒక సవరణ చేసిన ఒక చట్టంగా దాన్ని ప్రాసెస్ చేయడానికి, అమలు చేయడానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది. దాని అనుగుణంగా వచ్చిందే విద్యా హక్కు చట్టం 2009. దాని అనుగుణంగా వచ్చిందే. అయితే అంటే మీ ప్రైవేటు సంస్థలో 25% రిజర్వేషన్ కేటాయించాలి. కొన్ని నామ్స్ చాలా కఠినంగా ఉండడం బట్టి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మనకి జూలై 20, 2009 అప్పుడు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సార్, విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉంది, దానికి ఒక చట్టం కావాలని రాజ్యసభలో ఫస్ట్ ప్రవేశపెట్టారు. రాజ్యసభ ఈ బిల్లును అంగీకరించింది. తర్వాత ఆగస్ట్ 4, 2009 లోక్సభ కూడా దీన్ని ఆమోదించింది. ఆగస్ట్ 27, 2009 అప్పటి రాష్ట్రపతి గారైన ప్రతిభా పాటిల్ గారు ఈ బిల్లును చట్టంగా మార్చారు. తన ఆమోద ముద్రేసి చట్టంగా మార్చారు. ఇది ఏప్రిల్ 1, 2010 భారతదేశం మొత్తం ఒక ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ తప్ప భారతదేశం మొత్తం అమలైంది. అయితే ఆ 370 ఆర్టికల్ మన పోవడం వల్ల విద్యా హక్కు చట్టం అనేది మొత్తం దేశం మొత్తం అమలవుతుంది. ఓకే స్టూడెంట్స్, అయితే ఈ యొక్క సెక్షన్స్ ప్రకారం మనకి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది.
ఆ 21A ఆర్టికల్ ఏం చెప్తుంది? మనకి విద్య అనేది ప్రాథమిక హక్కు, దాని ప్రకారమే ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్ జరగాలి, పుట్టిన ప్రతి పిల్లవాడికి విద్య అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. దానికి సంబంధించిన 32 ప్రకారం మనం రిట్లు వేసుకోవచ్చు, 226 ప్రకారం హైకోర్టులో రిట్లు వేసుకోవచ్చు. విద్యకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే ముందైతే ఆదేశ సూత్రాలు ఉన్నాయి కాబట్టి 45 ఆర్టికల్ ఉంది కాబట్టి దాన్ని మనం రిట్లు వేయడానికి లేదు. ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉంది కాబట్టి మనకి 32 ఆర్టికల్ ప్రకారం 226 ఆర్టికల్స్ ప్రకారం మనం రిట్లు జారీ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్, అది 21 సబ్ ఆర్టికల్ ఏ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా? దాని ప్రకారమే విద్యా హక్కు చట్టం వచ్చింది. దాని ప్రకారమే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను విద్యార్థులకు అందించాలి అని చెప్పి ఆర్టికల్ 21 సబ్సెక్షన్ ఏ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్.